నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం హైదరాబాద్కు చేరుకున్నారు మోడీ గారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటికి విచ్చేశారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం కూడా బార్గెట్స్ పెట్టి ఎక్కడికక్కడ బ్లాక్ చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే తరుణం వరకు మొత్తం కూడా బ్లాక్ చేసి ఇక్కడ అందరూ కూడా పోలీసులు మోహరించడం జరిగింది భారీగా. మొత్తం కూడా 20 నిమిషాలు ఆయనతో మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అయితే వెళ్ళారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడే పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ఇక్కడికి వచ్చే ఆయన వెళ్ళడం జరిగింది. అయితే చంద్రబాబును కలవడంతో వ్యక్తిగత మర్యాదతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఎన్డీఏ కూటమి అంశాలు ప్రాధాన్యతగా ఉందని పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళడం ఎందుకని అనుకున్నారు. కానీ పవన్ ను పరామర్శించడానికి ప్రత్యేకంగా ఆయన ఎప్పటి నుంచో అనుభవం ఉంది కాబట్టి ఆయనతో సరదాగా ఎప్పుడూ కూడా కలిసినప్పుడంతా ఆప్యాయంగా పలకరిస్తారు కాబట్టి, పవన్ అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆయన ఇంటికి, ఆయనకి ఎట్లా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా కూడా శస్త్రచికిత్స చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన్ని పరామర్శించేందుకు వెళ్ళారు. అయితే షూటింగ్ లో కూడా చాలా డ్యామేజ్ అయింది, భుజం కూడా ఆయనకి వెనుకబడింది. సో దాని గురించి మొత్తం కూడా చర్చించి మొత్తం కూడా పిఎం షెడ్యూల్ లేకపోయేసరికి మొత్తం పవన్ ని పరామర్శించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకొని అక్కడ ఏం మాట్లాడారనేది తెలియదు. అయితే ఏపీకి సంబంధించి మొత్తం కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ అల్పాహారం ఏదైనా తీసుకొని అక్కడి నుంచి అక్కడ కొంచెం ఏదన్నా మాట్లాడుకొని ఆ తర్వాత వెంటనే భారీ బహిరంగ సభకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే భారీ బహిరంగ సభ చూసుకొని ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకొని అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. ప్రస్తుతం షెడ్యూల్ అయితే ఇది. మోడీ గారి షెడ్యూల్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అయితే షెడ్యూల్లో లేదు. సో వెంటనే రీషెడ్యూల్ చేయడంతో ఆసక్తికర అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ అనుమానాలను వెనుక తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలి, పార్టీని ఇంకా ముందస్తు బలంగా పుంజుకోవాలి, అదేవిధంగా పార్టీలో ఎలాంటి నొక్కులు లేకుండా ఇక్కడ ఆంధ్రాలో అయితే ఎంత ఘన విజయం సాధించిందో అదేవిధంగా తెలంగాణలో కూడా భారీగా ఈసారి గెలవాలి, బీజేపీ స్థానం ఇక్కడ పోటీ చేయాలి, భారీ బీజేపీలో గెలవాలి అని చెప్పి కూడా ఇక్కడ ప్లానింగ్స్ అయితే జరుగుతోంది. సింగిల్ గా వెళ్తే పోటీ చేసి గెలవడం కష్టం కాబట్టి మొత్తం కూడా ప్లానింగ్ కూటమి మొత్తం కూడా ఏర్పడి 3 పార్టీలుగా ఏర్పడి మొత్తం కూడా కూటమితో కొడితే ఈసారి ఖచ్చితంగా ప్రజల్లో అయితే తిరగాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసి ఈసారి ఖచ్చితంగా బీజేపీ స్థానం ఇక్కడ నిలవాలి, బీజేపీ గెలవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మోడీ గారు ఆలోచించారు. అయితే 3 రాష్ట్రాల విన్నింగ్ సో ఇప్పుడు తెలంగాణ మీద పడింది. తెలంగాణలో కూడా అత్యంత మెజారిటీతో గెలవాలని చెప్పి ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాటు రాబోయే ఎలక్షన్స్ లో పాటు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఇది చేయాలి అన్ని కూడా ప్లానింగ్ చేసుకొని మరీ దిగుతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇంకా మోడీ గారు చంద్రబాబు నాయుడు ఇంటి గారికి అయితే చేరుకొని జరిగింది. అయితే అక్కడ ఏం మాట్లాడతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది.